జుట్టు రాలకుండా నూనె తయారు చేద్దామా మరి? ఎటువంటి రసాయనాలతో పని లేకుండా మనకు అందుబాటులో దొరికే ఈ వస్తువులతో చక్కగా నూనె తయారు చేసుకొని జుట్టుకు పోషణ ఇవ్వగలం కదా. తయారీకి కావలసిన వస్తువులు: మందార పూలు, మెంతులు, ఉసిరికాయలు, కొన్ని గోరింటాకులు. నూనె మీరు ఏది వాడుతున్నారో అదే, అంతే. అయితే ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. వెంటనే వాడుకోవాలంటే ఆయిల్లో మరిగించి స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఎండబెట్టుకొని ఆయిల్లో కలిపి ఉంచి 3 వారాల తర్వాత వాడుకున్నా పర్వాలేదు. తయారు చేస్తూ చిన్న కథ కూడా వినిద్దామా మరి? తెనాలి రామకృష్ణ కథలు వినిద్దామా మరి? విజయనగర రాజ్యంలో ఓ రోజు రాజుగారికి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఎంత ఆయుర్వేద వైద్యులు చూసినా, ఎన్ని నూనెలు వాడినా రాణి జుట్టు రాలిపోతూ అస్సలు పెరగటం లేదు. రాజు రాజ్యసభలో అన్నారు, ఎవరైనా రాణి జుట్టు తిరిగి మెరిసేలా పెంచగలిగినట్టయితే వారికి స్వర్ణ భాండాలు ఇస్తాను అని. ఆ మాట విన్న రాజ్య ప్రజలు చాలామందే వచ్చారు. అందరూ ఓ నూనె, ఓ ఔషధం చెప్పి వెళ్ళిపోయారు. కానీ రాణికి ఒక్కటి కూడా పని చేయలేదు. ఆ సమయంలో ముందుకు వచ్చారు తెనాలి రామకృష్ణ ఆ తెలివైన చిరునవ్వుతో. రాజు అడిగారు, రామలింగ, నువ్వేమైనా రాణి జుట్టు పెంచగలిగే మార్గం చెప్పగలవా అని. తెనాలి మెల్లగా నమస్కరించి, మహారాజా, ఔషధం కంటే ముఖ్యమైనది మనిషి ప్రశాంతంగా ఉంచుకోవటం. అయినా నా దగ్గర చిన్న ఉపాయం అయితే ఉంది అని అన్నారు. 4-5 రోజుల తర్వాత ప్రకృతి సహజ సిద్ధ వనమూలికలతో తయారు చేసిన నూనె సీసాను రాజ్యసభకు తీసుకుని వచ్చి రాజుగారికి ఇస్తూ చిన్న నిబంధన కూడా పెట్టారు. అయితే ఆయన చెప్పిన నిబంధన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాణి ఈ నూనెను కోపంగా ఉన్నప్పుడు అస్సలు రాయకూడదు. మనిషి ఆనందంగా, శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే రాయాలి అని. అప్పుడు దీని శక్తి రెట్టింపవుతుంది అని అన్నారు. రాజు అడిగారు, రామలింగ, అది కూడా ఏమైనా నియమమా అని. తెనాలి నవ్వుతూ అన్నారు, మహారాజా, మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కదా. అప్పుడు ఏ నూనె వేసినా, ఎలాంటి నూనె రాసినా చక్కగా పనిచేస్తుంది అని. అయితే రాణి అలానే ఉదయాన్నే సంతోషంగా ఉన్నప్పుడు ఈ నూనెని పట్టించి చూసేవారు. కొన్ని వారాలు గడిచాయి. రాణి జుట్టు రాలడం ఆగింది. నల్లగా మెరిసిపోయి మునిపటిలానే పొడవుగా పెరగటం మొదలైంది. రాజుగారు ఆశ్చర్యపడి రామలింగన్ రాజ్యసభకు పిలిపించి అభినందనల వర్షం కురిపించారు. అంతే కదా మరి, అన్నిటికీ మూలం మనం మనసు ప్రశాంతంగా ఉంచుకోవటమే. ఇలా తయారు చేసుకున్న మన నూనెను 2 రోజులకు ఒకసారి గోరువెచ్చగా చేసి తలకు మద్దన చేసుకున్నట్టయితే జుట్టు రాలడం ఆగుతుంది. అయితే మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి. మరో వీడియోలో మరో కథతో మరలా కలుద్దామా మరి? ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.